నమస్కారం. డి న్యూస్‌కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. వివిధ దేశాల నేతలు, మంత్రులతో వరుస సమావేశాలు. తన పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఏడాదిన్నర కాలం ప్రజల్లోనే ఉంటానని వెల్లడి. ఇరవై మూడవ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి పనులు చేస్తున్నట్లు స్పష్టం. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వివిధ దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదికని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీలో క్లీన్ టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం దావోస్లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్భర్ ఖట్కోర్తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇజ్రాయెల్తో విస్తృతంగా చర్చించామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్, యుఏవి రంగాల్లో భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు. అలాగే సెమీ కండక్టర్, క్వాంటమ్ టెక్నాలజీలో సహకార అవకాశాలతో పాటు నీటి శుద్ధి, భూగర్భ జలాల నాణ్యతపై ఇజ్రాయెల్ నైపుణ్యం, వినియోగంపైన చర్చించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్, విద్య, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల రూపకల్పనపై చర్చించామని వివరించారు. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదన సహా ఏపీని మెడ్ టెక్, ఏరో డిఫెన్స్ హబ్గా అభివృద్ధి చేసే లక్ష్యంగా దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక తయారీకి ఇజ్రాయెల్ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికపై సైతం ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించామని చంద్రబాబు తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలా దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ వైపే చూస్తున్నారు. కేడర్ అంతా తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జయప్రకాష్, కార్మూర్ సునీల్ కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ప్రభుత్వం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. విద్యార్థులు, రైతులు, యువత, అక్క చెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నామని, పార్టీ తరపున జెండా పట్టుకుని వారు పోరాడుతున్నామని చెప్పారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతుందని, జగన్ ఉంటే ఎలా మేలు జరిగిద్దోనని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు, ఖచ్చితంగా
మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు. ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. 2024 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంను తిరిగి అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట, సూర్యనారాయణ వీధి, చిరుగుడువారి వీధికి 45 లక్షల రూపాయల వ్యయంతో కొత్త సీసీ రోడ్ల పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామితో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, గత 19 నెలల తెలుగుదేశం పాలనలో నేను శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుమారు 350 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి సీసీ రోడ్లు, వివిధ రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి అనేక అంశాలపై అన్ని డివిజన్లో సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదనపు నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని ఇటీవలే మంత్రి నారాయణతో పాటు పార్లమెంట్ సభ్యులతో కలిసి విజయవాడ నగర అభివృద్ధి కోసం నిధులపై చర్చించామని పేర్కొన్నారు. దాదాపు 1500 కోట్ల వ్యయంతో విజయవాడ నగరానికి సంబంధించిన డిపిఆర్లు సిద్ధమయ్యే దశలో ఉన్నాయని, అవి పూర్తయిన వెంటనే పనులు మరింత వేగంగా ప్రారంభిస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అభివృద్ధి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఈ 19 నెలల మా పరిపాలనలో నేను శాసనసభ్యుడైనాక దాదాపు 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులతో వేగవంతం చేశాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ అన్ని రకాలుగా కూడా అన్ని డివిజన్ల సమస్యల మీద దృష్టి పెట్టాం. మరి వేగవంతంగా అదనపు నిధులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో మొన్ననే మంత్రి నారాయణ గారితో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కానీ, నేను కానీ అందరం కూడా కూర్చొని మీటింగ్ జరిగింది. దాంట్లో పూర్తిగా విజయవాడ అభివృద్ధికి నిధులు ఇవ్వమని కోరాం. ఖచ్చితంగా ఆయన ఇస్తానన్నారు. 23వ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఇప్పటికీ ఒక 25 రోడ్లు వేయటం జరిగింది. సుమారు 10 కోట్ల రూపాయలు మన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి సహకారంతో, మరి చంద్రబాబు గారి స్ఫూర్తితో, మరి ఎంపీ గారి చొరవతో మరి 10 కోట్ల రూపాయలు ఈ సూర్యారావుపేట, గవర్నర్పేటలో సైడ్ డ్రైన్లు కానీ, అలాగే మరి మంచినీటి లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయల పైన ఈ డివిజన్లో అభివృద్ధి చేసి చూపించాము. దాదాపుగా 90% రోడ్లన్నీ కూడా గవర్నర్పేట, సూర్యారావుపేటలో పూర్తి చేసుకున్నాము. 23వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడంలో మరి ప్రజల సహకారంతో 23వ డివిజన్ ప్రజలంతా అందరూ కూడా విజ్ఞానవంతులు, చాలా
చైతన్యవంతులు. మరి వాళ్ళ యొక్క సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి మెజార్టీ ఈ డివిజన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో దావోస్ వెళ్లి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేలా పెట్టుబడులు తెస్తుంటే అది చూసి ఓర్వలేక జగన్ టీం లేనిపోని విమర్శలు చేస్తుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ చేసిన పనుల క్రెడిట్ తాము తీసుకుంటున్నామని గుడివాడ అమర్నాథ్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత బాబాయిని వేసేసిన క్రెడిట్ ఎవరికైనా కావాలని ప్రశ్నించారు. 2014-19 మధ్య చంద్రబాబు అభివృద్ధికి పునాదులు వేస్తే 2019-24 మధ్య జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. కియా, అమర్రాజా వంటి కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధి బృందం, అధికార బృందం దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి వారు బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి అనే టీము వారు లేనిపోని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. నేను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా సరే తీసుకునే పరిస్థితి ఉంటుందా? బాబాయ్ వచ్చేసిన క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే తల్లిని, చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటికి బయట పంపించిన క్రెడిట్ని ఎవరైనా తీసుకుంటారా? ఈరోజు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే ఈరోజు విధ్వంసానికి కేరా పెట్టేసిన జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా క్రెడిట్ తీసుకుంటారా? ఇలాగా తెలుసుకొని ఎవరైనా ఇలాంటి క్రెడిట్లు తీసుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు భారతదేశంలోనే తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఉండగా దావోస్ వెళ్ళి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఆదర్శం నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా దేశభక్తికి, స్వాతంత్ర భావనకు అంకితమై ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ్ తెలిపారు. భారతదేశ స్వాతంత్రానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకోవటం ప్రతి భారతీయుడి కర్తవ్యమని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ కొత్తొంతెన సెంటర్ వద్ద ఉన్న భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి విజయవాడ సెంట్రల్ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో ఘనంగా పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించబడింది. గతంలో వైసీపీ పాలనలో విగ్రహానికి వేసిన బ్లూ రంగును పూర్తిగా తొలగించి భారత ఆర్మీ గౌరవానికి ప్రతీకగా నిలిచే రంగులతో విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలు మార్గదర్శకత్వంలో జరగగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న పేరు వినగానే భారతదేశ యువతలో ఉవ్వెత్తున లేచే దేశభక్తి భావన గుర్తుకొస్తుందని, ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి మాటలతోనే కాకుండా చేతలతో కూడా స్వాతంత్రాన్ని సాధించవచ్చని నిరూపించిన విప్లవ నాయకుడు నేతాజీ అని కొనియాడారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు సోదరుడు బెజ్జం జైపాల్ శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. ఎప్పుడు ఏదైతే గౌరవ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా గారు చెప్తారో, రాజకీయమే కాదు స్వాతంత్రంలో మన కోసం ఎవరైతే పోరాటం చేసి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ఒక మాట ఆయన చెప్పేది. ఈరోజు వీళ్ళందరూ కూడా పాటించి ఏదైతే ఆయన జయంతి 23వ తారీఖున రాబోతున్న సందర్భంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కొత్తొంతెన సెంటర్లో ఆయన విగ్రహానికి రంగులేసి, నూతన రంగులేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఆయన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటేనే భారతదేశంలో ఉన్న యువత మొత్తానికి ఒక చైతన్యం. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్మీని క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న ఎన్నో మంది యువతకు మీరు నాతో రండి, కలిసి రండి, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, స్వాతంత్రాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి ఒక గొప్ప
సిద్ధాంతాన్ని భారతదేశంలో ఉన్న యువతకి చెప్పినటువంటి స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వం వారికి ఉన్న పార్టీ రంగుల పిచ్చితో మహనీయుడైన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని కూడా వాళ్ళ పార్టీ కలర్స్ వేసి మెలినపట్టిన సంగతిని గుర్తించి దాన్ని పరిశుభ్రంగా చేసి మళ్ళీ ఎప్పటిలాగా ఆర్మీకి డ్రెస్ వేయాల్సిందిగా వారు ఆదేశించగానే మా యువనేత బోండా సిద్ధుబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి వచ్చి ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈరోజు చేయడం జరిగింది. మహనీయులకి పార్టీలు ఆపాదించడం మా ఉద్దేశం కాదు, కానీ మహనీయుల యొక్క ఆశయ సాధన మొత్తం మహనీయుల యొక్క వారి లక్ష్యాన్ని నెరవేర్చడం మటుకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ, పెట్టుబడులంటే కోడిగుడ్డు కథలు కాదు అమర్నాథ్, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటమే అసలు అర్థమని పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకసారి చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని సీఎం చంద్రబాబు అనుభవం, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి పెట్టుబడుల వరదను తెస్తున్నాయన్నారు. కేవలం 1.5 సంవత్సర పాలనలోనే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుందన్నారు. ఇటీవల జరిగిన దావోస్ పర్యటన దీనికి ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు జరగడం అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపిస్తుందన్నారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ మంత్రి లోకేష్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వరద వస్తూ ఉంది ఈ 1.5 సంవత్సర కాలంలో. నిన్న దావోస్ పర్యటన చూసాం, నిన్న మొన్న 2 రోజులు దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కూడా జరిగినాయి. ప్రతి సంవత్సరం కూడా దావోస్లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటుంది. అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులందరూ వస్తూ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయితే బెస్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇస్తారో ఆ రాష్ట్రానికి క్యూ కడుతుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, ఆయన అనుభవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం, ఏ రాష్ట్రానికి కూడా ఈ భారతదేశంలో రానటువంటి విలువైన పెట్టుబడులన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఇది అంతా కూడా స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ వల్లే ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉందనే దానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అదే కాకుండా పారిశ్రామికవేత్తలకు ఒక ప్రోత్సాహం, ఒక నమ్మకం, ప్రభుత్వం మీద విశ్వాసంతో ఈ పెట్టుబడులన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి ప్రతిపక్షాలను చూస్తే ఒకసారి జాలేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతారో తెలియదు. 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే 14 నుంచి 19 మధ్య వచ్చిన పెట్టుబడిదారులందరినీ కూడా తరిమేసినారు. వాళ్ళందరినీ వాటాలు అడిగి బెదిరించి రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసినారు. దేశ సౌభ్రతత్వానికి అభివృద్ధికి మత సామరస్యమే పునాది అని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 22న విజయవాడ ప్రెస్ క్లబ్ లో లౌకికవాద పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఢిల్లీ నుండి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత సయ్యద్ హమీద్ విచ్చేస్తున్నారని తెలిపారు. దేశ సౌభ్రతత్వానికి అభివృద్ధికి మత సామరస్యమే పునాది అని రాజ్యాంగం కల్పించిన లౌకిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ మరియు సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మోనీ ఏపీ చాప్టర్ అధ్యక్షులు సిహెచ్ దివాకర్ బాబు పేర్కొన్నారు. ఈ నెల 22న విజయవాడలో నిర్వహించనున్న లౌకికవాద పరిరక్షణ సదస్సు వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాల్లో మతాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నాలు దేశ ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ మౌలిక సూత్రాలను విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ముఖ్యంగా 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల్లో ఆవేశాలను పెంచుతున్నాయని ఆయన విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, రెడ్ క్రాస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు అనంతపురంలోని రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ వంటి సేవా సంస్థలు FCRA లైసెన్స్లను రద్దు చేయడం ద్వారా పేదలకు అందే సేవలను అడ్డుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. జనవరి 22 సాయంత్రం 4 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ సభ జరుగుతుందని ప్రకటించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఢిల్లీ నుండి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత సయ్యద్ హమీద్ విచ్చేస్తున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ అన్ని కుల మతాల వారు ఈ సదస్సుకు హాజరై దేశ సామరస్యాన్ని కాపాడేందుకు మద్దతు తెలపాలని నేతలు పిలుపునిచ్చారు. దేశ సమగ్రతకి, సమైక్యతకి, సమ్మిళిత అభివృద్ధికి పునాది మత సామరస్యత. కానీ నేడు మన దేశంలో కనుక చూస్తున్నట్లయితే మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు నడుపుతున్నారు. ఇది దేశ ప్రగతికి, సమైక్యతకి, సమగ్రతకి చాలా గొడ్డలు పెట్టు. మన రాజ్యాంగ విలువైనటువంటి లౌకికవాదాన్ని కాపాడుకోవటానికి, ఈ రాజ్యాంగ విలువల్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే మన రాజ్యాంగానికి పునాదిని నమ్మి అన్న లౌకికవాదాన్ని పరిరక్షిస్తూ ప్రజల్లో ఈ యొక్క రాజ్యాంగ విలువల్ని విస్తృతంగా వ్యాపింపచేయటానికి 22వ తారీఖున ప్రెస్ క్లబ్లో ఒక సదస్సును మరి లౌకికవాద పరిరక్షణ సంస్థ నిర్వహిస్తుంది. సాయంకాలం 4:30 గంటల నుంచి విజయవాడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటటువంటి ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని ఈ స్వాతంత్ర ఫలాలు మొత్తం దేశ ప్రజలందరికీ అందాలి, ప్రజలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్రాలు అట్లాగే హక్కులు ఇవన్నీ కూడా లభించాలి, కల్పించబడాలి అని చెప్పి పేర్కొనబడిన సుప్రీంకోర్టులో స్పష్టంగా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు, బేసిక్ స్ట్రక్చర్కి విఘాతం కలగటానికి వీల్లేదు అని చెప్పి తీర్పులు ఇచ్చి ఉన్నప్పటికీ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఆ రాజ్యాంగ పేర్కొన్నటువంటి ఆ అంశాలకు విరుద్ధంగా వెళ్తూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా వెళ్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనే ప్రధానమైనటువంటి నినాదంతో ఈ నెల 22వ తారీఖు నాడు, అంటే గురువారం నాడు సాయంత్రం 4 గంటలకి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సభా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సభకి ప్రత్యేకమైనటువంటి ఏమిటంటే ముఖ్యంగా సయ్యద్ హమీద్ గారు వస్తున్న విషయాన్ని నా ముందు మాట్లాడినటువంటి శోభనాథేశ్వరరావు గారు, దివాకర్ బాబు గారు చెప్పారు. వారు రావటమే ఈ విజయవాడ నగరానికి కానీ మన ఈ ప్రాంత ప్రజలకు కానీ చాలా గొప్ప విషయం. వారు ఎక్కడో ఢిల్లీలో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, అలానే ఈ దేశంలో ఉన్నటువంటి సామరస్యతను కాపాడాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలు ఆనాటి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులందరూ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, దాదాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, తర్వాత క్రమంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశంలో మత సామరస్యాన్ని మరి పాదుకొల్పుతూ దేశం విచ్ఛిన్నంగా అక్కడక్కడ విచ్ఛిన్నంగా ఉన్న అన్ని వర్గాలను కలిపి ఒక మంచి సమాహారంగా భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉండే దేశంలో మరి ఈవేళ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న ఈ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతతత్వాన్ని పోషిస్తూ ఈ దేశంలో ఒక చీలికను తీసుకురావడం కోసం, మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళలు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న చట్టాలు పితృస్వామ్య మరియు పక్షపాత ధోరణికి కలిగిన వ్యవస్థల వల్ల సరిగ్గా అమలు కావటం లేదని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి పోలీస్ స్టేషన్లో బాధితులకు ఎదురవుతున్న అవమానాలు, దర్యాప్తులో నిర్లక్ష్యం, కోర్టుల్లో జాప్యం వల్ల మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం అందటం లేదన్నారు. చట్టాలతో పాటు సామాజిక ఆలోచన దృక్పథం మారాలని, మహిళల న్యాయ పోరాటం కేవలం కోర్టులకే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా కొనసాగాలని పిలుపునిచ్చారు.
ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా చట్టాల అనుభవాలు, న్యాయం కోసం సుదీర్ఘ ప్రయాణం పుస్తకావిష్కరణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరకట్న వేధింపులు, అత్యాచారాలు, పని స్థలాల్లో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు విరోచితంగా పోరాడి చట్టాలను తెచ్చుకున్నాయని గుర్తు చేశారు. అయితే నేటికి పోలీస్ స్టేషన్లో బాధితులకు ఎదురవుతున్న అవమానాలు, దర్యాప్తులో నిర్లక్ష్యం, కోర్టుల్లో జాప్యం వల్ల మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం అందటం లేదని విమర్శించారు. రాజకీయ, ఆర్థిక బలవంతులు శిక్షల నుంచి సులభంగా తప్పించుకుంటున్నారని, ఇది సమాజంలో అభద్రతా భావాన్ని పెంచుతుందని అన్నారు. నిర్భయ్ కేసు తర్వాత పరిణామాలు, వర్మ కమిషన్ నివేదిక వచ్చి 13 ఏళ్లవుతున్న పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని ఆమె పేర్కొన్నారు. చట్టాలతో పాటు సామాజిక ఆలోచన దృక్పథం మారాలని, మహిళల న్యాయ పోరాటం కేవలం కోర్టులకే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో POW రాష్ట్ర అధ్యక్షురాలు M. లక్ష్మి, ప్రధాన కార్యదర్శి B. పద్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు. సంఘాల ఐక్య సమన్వయ వేదిక, జాతీయ సమన్వయ వేదిక ఏదైతే ఉందో ఆ సమన్వయ వేదిక ఢిల్లీ కానీ, పంజాబ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల సమన్వయంతో ఏర్పడిన వేదిక ఈరోజు మహిళా చట్టాల అమలు కోసం అనే దాని మీద ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మహిళా చట్టాల అమలు కోసం, అదేవిధంగా దీని జరిగిన ఒక సుదీర్ఘ ప్రయాణం, అనుభవాలు. అంటే ఈరోజు చట్టాలు 2 రకాలుగా వస్తున్నాయి. అది ప్రభుత్వము ఒక రకమైన మహిళలపైన చాలా తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు కఠినమైన చట్టాలు తీసుకొస్తాము, వాళ్ళు శిక్షిస్తాము అనే మాట్లాడుతున్నారు. కానీ అట్లాంటి చట్టాలకు సంబంధించి ఉద్యమ ప్రభావంగా వచ్చిన అనేక చట్టాలు, అంటే మహిళల మీద జరుగుతున్న హింసని ఒక భరింపదగిన హింసగా మాట్లాడటం కాకుండా వాటిని శిక్షింపదగిన హింసగా, అంటే మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలు, ఈ హింసలన్నీ కూడా శిక్షింపదగిన హింసలు అని చెప్పేసి గుర్తింపు చేయడానికి దశాబ్దాల తరపున పోరాటం జరిగింది. అలాంటి పోరాటము, అంటే వంటింటి మరణాలన్నీ వరకట్న హత్యలే అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదం జరిగినప్పుడు దాని సందర్భంగా వచ్చిన వరకట్న నిషేధ చట్టం కానివ్వండి, బాల్య వివాహ నిషేధ చట్టము, వరకట్న నిషేధ చట్టము, కుటుంబ నిరోధక చట్టము, ఈరోజు పని స్థలాలు లైంగిక వేధింపుల నిరోధక చట్టము, మహిళల మీద చట్టాల గురించి ఒక సమగ్రమైన ఆలోచనతో ఈ పుస్తకం తీసుకొచ్చారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి సతీ సహగమనం దగ్గర నుంచి ఇవాళ మహిళలపై పని ప్రదేశాల్లో, ఇంట్లో జరుగుతున్న హింస గురించి చాలా చట్టాలు పోరాడి తీసుకొచ్చాం. ఈ చట్టాలు పోరాటం అనేది చాలా వరకు మహిళలే చేశారు. కాబట్టి సమాజంలో సగం, ఆకాశంలో సగం అని చెప్తున్నాం కదా, మిగతా సగం ఏం పట్టించుకుంటున్నారు దీని గురించి అని నా ప్రశ్న. అంతే కదా, ఏది కావాలన్నా మహిళలే పోరాడాలి. అటు మాయాచాగి కేసు, రమీజాపీ కేసు, ఏదైనా సరే, నిర్భయ కేసు, అన్నిటిని గురించి ఎక్కువ NGOలు మహిళలే పోరాడుతున్నారు. కాబట్టి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మంద సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం కుమార్తె రాహేలు పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. ఇటీవల తమ తండ్రిని మంద సాల్మన్ ని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని వైఎస్ జగన్ కు వివరించారు. సాల్మన్ కుమారులు, కుమార్తె తమ తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గుండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించింది, అక్రమ కేసులు పెట్టి వేధించిన తీరును వైఎస్ జగన్ కు వివరించారు. వైసీపీ క్యాడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అక్రమ కేసుల వేధింపులపై పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందన్నారు. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం ఏపీ ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ పాషా కొనియాడారు. ఆపద అనగానే అండగా నిలబడే మైనార్టీ పక్షపాతి బోండా ఉమామహేశ్వరరావుని ప్రశంసల వర్షం కురిపించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ మసీద్ స్ట్రీట్ నందు నివాసముంటున్న సుభాని అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అతని కుటుంబాన్ని ఆదుకొని మానవత్వాన్ని చాటారు. ఎమ్మెల్యేతో పాటు డివిజన్ అధ్యక్షులు రవి కొంతమేరకు ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాల మేరకు డివిజన్ నాయకులు సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ పాషాతో కలిసి ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం
నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్లో పర్యటిస్తుండగా 64వ డివిజన్ మసీద్ స్ట్రీట్ నందు నివాసం ఉంటున్న సుభాని అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డివిజన్ నాయకులకు ప్రణాళికలు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ అధ్యక్షులు రవి మంచి మనసుతో అందుబాటులో లేకపోయినప్పటికీ ప్రధాన కార్యదర్శి బాబుతో ఆర్థిక సహాయం అందజేశారన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే వ్యక్తి సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు అని కొనియాడారు. ముఖ్యంగా బోండమ్మ మహేశ్వరరావు మైనార్టీల పక్షపాతి అని, ఒక మైనార్టీలకే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ నిలబడే వ్యక్తి అని ప్రశంసల వర్షం కురిపించారు. 64వ డివిజన్లో కంట్రిక మసీద్ స్ట్రీట్ దగ్గర ఒక సుబాని అనే అతను కుటుంబంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి కుటుంబం నడిపించడానికి వేరే ఆధారం ఏదీ లేదని చెప్పి మొన్న మేము డివిజన్ విజిట్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అలాగే వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు సరే ఇళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వండి అన్నారు. ఈ డివిజన్ మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళకి ఈ రోజున నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అలాగే డివిజన్ అధ్యక్షులు రవి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. రవికుమార్ గారు కూడా ఈ రోజున ఆయన లేరు, బయటికి వెళ్ళినప్పటికీ ఈ డివిజన్ సెక్రటరీ బాబు గారి చేత 3,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. అలాగే మైనారిటీ కుటుంబాలకి కానీ వీళ్ళకి కానీ ఏ కష్టం వచ్చినా సరే మేమున్నాము అని చెప్పి చేస్తున్నటువంటి వ్యక్తి బొండమ్మ మహేశ్వరరావు గారు. ఆయన ఎలక్షన్ ముందు ఒకటే అన్నాడు, నా కోసం మీరు 2 నెలలు కష్టపడండి, మీకోసం నేను 5 సంవత్సరాలు పనిచేస్తాను అని చెప్పారు. చెప్పినట్టుగానే నిత్యం ఏ సమస్య తీసుకెళ్ళిన మైనార్టీకి సంబంధించింది అప్పుడు మాకు ఎలా అయితే మాట ఇచ్చారో 100% మాట నిలబెట్టుకునేలా పనిచేస్తున్నారు బొండమ్మ మహేశ్వరరావు గారు. ప్రభుత్వం పరంగా అయ్యే పనులు ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా కాని పనులు ఆయన సొంత నిధులతో ఇచ్చి మైనార్టీలని ఆదుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది తీసుకెళ్ళాము. గతంలో 2.5 లక్షల రూపాయలు మైనార్టీ పిల్లలు చదువుకోవడం కోసం ఇచ్చారు. దర్గా కోసం 10 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులతో పెట్టి చేపిస్తున్నారు. అలాగే మొన్న మేము విజిట్కి వచ్చినప్పుడు ఇదే డివిజన్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు బాజాని అనే అతను. ఆయన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఈ రోజున ఎల్ఓసి కింద 4,83,000 రూపాయలు చేయించడం జరిగింది. అలాగా ఏ సమస్య తీసుకెళ్ళినా ఇది అవ్వదు కాదు అనేది లేకుండా ప్రతిదీ చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ పరంగా అవనీయమని ఉంటే సొంత నిధులతో అయినా సరే ఆ సమస్య చేసి పంపిస్తున్నారు. ఈరోజు కూడా పొద్దున్న ఒక ఆడపిల్ల పెళ్ళి ఉందని చెప్పి తీసుకెళ్ళాం. వెంటనే స్పందించి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఫంక్షన్ హాల్ కూడా ఫ్రీగా మాట్లాడిచ్చి ఇచ్చినారు బొండమ్మ మహేశ్వరరావు గారు. ఈ సందర్భంగా మేము బొండమ్మ మహేశ్వరరావు గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 3,800 మంది విద్యుత్ రీడర్స్ శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ గౌరవ అధ్యక్షులు బాలకాశి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తమ సమస్యలపై జోక్యం చేసుకుని పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు విద్యుత్ రీడర్స్ గా విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని నగరంలోని ధర్నా చౌక్ లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేత బాలకాశి మాట్లాడుతూ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు ఏమైనా ప్రమాదం జరిగితే సంస్థలోనే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ డిస్కంల పరిధిలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం న్యాయబద్ధంగా నిరసన కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. 30 రోజుల్లో పనిదినం కల్పించి ఉద్యోగ భద్రత ఉండే విధంగా భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలోనే 3 డిస్కంల పరిధిలో సుమారుగా 4,000 మంది పైగా మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు. వీరు దాదాపు 15-20 సంవత్సరాల పైబడి ప్రతి నెల ఇంటింటికి తిరుగుతూ రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్ల బిగింపు చేస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు రావటం వల్ల ఇప్పటికే పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లందరికీ కూడా ఉపాధి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళంతా రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణం మీటర్ రీడర్లందరికీ విద్యుత్ సంస్థల్లోనే 3 కంపెనీల పరిధిలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, 30 రోజులు పని 30 రోజులకు వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సార్లు అధికారులని, విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి సీఎండీలని, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని, విద్యుత్ శాఖ మంత్రి గారిని పలు దఫాలుగా కలిసి వినతిపత్రాలు ఇవ్వటం జరిగింది. మా బాధని, మా నిరసన కూడా తెలియజేశాం.
అయితే మంత్రులు గారు కానీ అధికారులు కానీ మేము స్మార్ట్ మీటర్ల బిగింపు వేగవంతమైన వెంటనే వీళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి నెల రోజులు పని చేయించుకొని నెల రోజులకు వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. మేము ఇక్కడ 3వ రోజు 19వ తారీఖు నుంచి మేము దీక్ష చేస్తున్నాము. ఈ రోజుకి 3వ రోజు అయింది. రేపు 3 డిస్ట్రిక్ట్లకు కలిపి CMD ముట్టడి ఉంటుంది. మేము మా సమస్యలు ఏంటంటే ఉద్యోగ భద్రత మరియు సమాన పనికి సమాన వేతనం, 30 రోజులు పని దినాన్ని కల్పించి మాకు సరైన న్యాయం చేస్తారని, అవుట్సోర్సింగ్గా తీసుకుంటారని. అది స్మార్ట్ మీటర్లు వచ్చే తరుణంలో మీకు ఏదో ఒకటి మేము ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పి గొట్టపట్టి రవికుమార్ సార్ మన శాఖ మంత్రులు, తర్వాత CM గారు, తర్వాత CS గారు చెప్పడం జరిగింది. అందుకు విరుద్ధంగా ఉన్నది. అసలు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే దగ్గర తిరిగాము, తర్వాత వచ్చేసి మంత్రుల గారి దగ్గర తిరిగాము, తర్వాత డిప్యూటీ CM గారికి వెళ్ళాము. అందరి దగ్గర వెళ్ళినా కానీ చూస్తాము చేస్తాము అన్నీ చేస్తామని అంటున్నాను. కానీ మాకైతే మేము రీడర్లము అసలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. వివిధ దేశాల నేతలు, మంత్రులతో వరుస సమావేశాలు. తన పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఏడాదిన్నర కాలం ప్రజల్లోనే ఉంటానని వెల్లడి. 23వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి పనులు చేస్తున్నట్లు స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.